ఏపీలో మరో భూకుంభకోణం దుమారం రేపుతుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పరిధిలో పదుల సంఖ్యలో అటవీ భూమి అక్రమంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం సైతం సీరియస్గా ఉంది. అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారు, అక్కడున్న అడవులను ఏ విధంగా ధ్వంసం చేస్తారనేది కీలకంగా మారింది. భూ ఆక్రమణలపై పెద్దిరెడ్డి సైతం స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ కబ్జా వ్యవహారం దుమారం రేపుతోంది. చిత్తూరు జిల్లాలో అటవీ భూముల కబ్జాపై ఏపీ ప్రభుత్వం సైతం సీరియస్ గా ఉంది. పులిచెర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో జరిగిన భూ అక్రమాలపై అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. 75 ఎకరాల అటవీ భూములు అక్రమంగా పెద్దిరెడ్డి కుటుంబం పరిధిలో చేర్చడంపై ఇప్పటికే సీఎం వద్దకు ప్రాథమిక నివేదిక చేరింది. అంతకు ముందు దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి విచారణకు ఆదేశించారు. అటవీ భూముల ఆక్రమణ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. వీలైనంత త్వరగా ప్రాథమిక నివేదిక అందించాలని పీసీసీఎఫ్ ను ఆదేశించారు. అటవీ భూములు ఆక్రమించిన వారిపై చట్టపరంగా ముందుకెళ్లాలని నిర్దేశించారు. అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారు, అక్కడున్న అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారు అనే అంశాలపై విచారణ చేపట్టాలని పవన్ స్పష్టం చేశారు. పుంగనూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అటవీ భూముల వివరాలు, వాటి రికార్డులను పరిశీలించాలని పవన్ ఆదేశించారు. ఏ మేరకు ఆక్రమణకు గురయ్యాయో నిగ్గు తేల్చాలని తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా, ఒకవేళ రికార్డులు తారుమారు చేస్తే అందుకు బాధ్యులెవరు, తద్వారా లబ్ధి పొందింది ఎవరు అనే అంశాలను నివేదికలో పొందుపరచాలని తెలిపారు. పెద్దిరెడ్డి కుటుంబం మంగళంపేట అటవీ ప్రాంతంలో భూ ఆక్రమణలకు పాల్పడిందన్న సమాచారంపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతల భూ ఆక్రమణలకు అడ్డే లేకుండా పోయిందని విమర్శించారు. ఇవాళ బయటికొచ్చిన పెద్దిరెడ్డి భూ దోపిడీ కొంతేనని, బయటికి రావాల్సింది ఇంకా చాలా ఉందని అన్నారు. అందరి బాగోతాలు త్వరలో బయటికి వస్తాయని మంత్రి స్పష్టం చేశారు. ఆయన చేసింది కొద్దిగా వచ్చింది, ఈరోజు మీడియాలో చాలా చేశాడు. వీటన్నిటి మీద లోతుగా పరిశీలన చేస్తున్నాం. ఎప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో తప్పకుండా తీసుకుంటాం. చాలా ఉన్నాయి. ఆ రోజు మీ అందరికీ తెలిసిందే, మీడియాలో కూడా కథనాలు వచ్చినాయి. ఈరోజు కొద్దిగా కనిపిస్తాయి అంటున్నాను. ఈరోజు కూడా మీరు చేసి కొద్దిగా వస్తేనే జనం ఆశ్చర్యపోతున్నారు, బయటికి రావస్తున్నాయి. మొన్న ఫ్రీ హోల్డ్ చేశారు భూములు, ఈ చట్టాన్ని తెచ్చారు. ఫ్రీ హోల్డ్ చేస్తే రాష్ట్రంలో చేసిన వెంటనే అత్యంత తక్కువ సమయంలోనే లక్షలాది ఎకరాలని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. దీని వెనకాల మతలబు లేనిది. హైయెస్ట్ జరిగింది రాయలసీమ, చిత్తూరు జిల్లా. మా ప్రకాశం జిల్లా వరకు కూడా ఈ దారుణాలుగా భూముల ఆక్రమణలు చేయటం, మేము ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము ఇవన్నీ కూడా ఎలుగెత్తి చూపించాం. అవన్నీ కూడా అక్షర సత్యాలని అర్థమవుతా ఉంది. ఇంకా తీయాల్సిన విషయాలన్నీ అన్నీ కూడా బయటకు వస్తాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం చేయని కబ్జాలు లేవని మంత్రి సత్యకుమార్ సైతం ఆరోపించారు. తిరుపతి శిల్పారామంలో నిర్వహించిన రోటరీ క్లబ్ 41వ అంతర్ జిల్లాల సెమినార్ లో ఆయన పాల్గొన్నారు. తంబళ్లపల్లె, మదనపల్లెతో పాటు ఎక్కడికి వెళ్లినా పెద్దిరెడ్డి కుటుంబం కబ్జాలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. వారి అవినీతి బయటకు వస్తుందని ఎంఆర్ఓ కార్యాలయంలోని డాక్యుమెంట్లను కాల్చేసే స్థాయికి దిగజారని మండిపడ్డారు. పెద్దిరెడ్డి గారు ఆక్రమించింది ఎక్కడ? మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఆయన ఫ్యాక్టరీలు తెమ్మంటే దొంగ ఓట్ల ఫ్యాక్టరీలు తెచ్చాడని. సో ఆక్రమణలకు ఒకవేళ మీరు ఒక కేస్ స్టడీ, పెద్దిరెడ్డి గారి కుటుంబం చేసిన పాపాలు అనేక యూనివర్సిటీలు, ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు కేస్ స్టడీగా చేయాలి. ఇటువంటి మోసాలు, ఇటువంటి ఘోరాలు, ఇటువంటి పాపాలు, ఇటువంటి కబ్జాలు, ఇటువంటి అరాచకాలు ఒక కుటుంబం చేయగలదా రాజకీయాల్లో అనే విషయాన్ని వాళ్ళని కేస్ స్టడీగా తీసుకోవాల్సింది. వారు చేయని కబ్జా లేదు, వారు చేయని పాపం లేదు. అక్కడెందుకు తమ్మలపల్లి ప్రాంతానికి పోతే, మదనపల్లి ప్రాంతానికి పోతే ఎక్కడికి పోయినా కూడా కబ్జాలు చేశారు. చివరికి ఎంతకు బరి తెగించారంటే వాళ్ళ పాపాలు బయటకు పడతాయని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ని, దాంట్లో ఉన్న డాక్యుమెంట్లను కాల్ చేసే స్థాయికి దిగజారారు. విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా దోషులు తప్పించుకునే ప్రసక్తి లేదు.
చట్టానికి ఎవరు అతిథులు కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాదు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కాదు, ఎవరైనా సరే ఏ స్థాయి వ్యక్తులైనా సరే ఆ తప్పు విచారణ జరుగుతుంది. విచారణ తర్వాత కటకలరాలు లెక్క పెట్టాల్సిందే. అటవీ భూమి ఆక్రమణపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. చంద్రబాబు తమ కుటుంబం ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు కుట్ర కుతంత్రాలు ప్రజలకు బాగా తెలుసని మండిపడ్డారు. తాము 2001లోనే భూమి కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే రెవెన్యూ అధికారులు భూములు సర్వే చేశారని అన్నారు. 2022లోనే తారు రోడ్డు వేసుకోవచ్చని తమకు పర్మిషన్ ఇచ్చారని చెప్పారు. హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. అక్కడ ఏదో అధునాతన గెస్ట్ హౌస్ కట్టినామంటారు. 2001లో కొన్నప్పుడే అక్కడ రాత్రులు బస చేయాలంటే పని చేసే వాళ్ళందరికీ కూడా ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలని చెప్పి ఆ రోజే మేము అక్కడ కట్టడం జరిగింది. ఆ తర్వాత అప్పుడే మామిడి చెట్లు పెట్టడం జరిగింది. దాదాపు 24-25 సంవత్సరాలు అయితే ఈరోజు మళ్ళా అది అటవీ భూమి అన్యాక్రాంతం అయిపోయిందని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. మీకు ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంకటరమణారెడ్డి అని చెప్పి ఏదైతే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నాడో అతను ఆ రోజు ముఖ్యమంత్రికి కంప్లైంట్ ఇస్తే కిరణ్ కుమార్ రెడ్డి దాని మీద సర్వే చేయించి అదంతా కూడా రెవెన్యూ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు జాయింట్ సర్వే చేసి ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధం లేదని కూడా తేల్చడం జరిగింది. చిత్తూరు జిల్లాలో అటవీ భూమి ఆక్రమణ తీవ్ర దుమారం రేపుతోంది. అటవీ భూమి ఆక్రమణ వ్యవహారం రానున్న రోజుల్లో ఎటు దారి తీస్తుందో చూడాలి.